చంద్రముఖి, ఏమైందమ్మా? ఇప్పుడు ఓకేనా? ఓకే ఆంటీ, పోయింది. ఐమ్ ఫైన్, పోయింది. వావ్! నా హృదయాన్నే రంగుల్లో అద్ది ఘట్టమనేని దేవేంద్ర బొమ్మ వేశాను. ఎలా ఉందా ఆంటీ? నైస్. ఇది బొమ్మ కా చంద్రముఖి. ఈ అమ్మ ఇచ్చిన జన్మ. మా పెద్ద బాబు నిజంగా నిజంగా నా కళ్ళ ముందే ఉన్నట్టు వేశా. చంద్రముఖి పెయింటింగ్ పోటీల్లో నేషనల్ అవార్డు కొట్టిందక్కా. నా పెద్ద కోడలి చిత్రాలు అని ఒక స్టాల్ పెడితే చాలు, ఒక్కో పెయింటింగ్ లక్షల్లో పలికి కోట్లల్లో సంపాదించొచ్చు. కళ నమ్ముకునే దౌర్భాగ్యం మనకి పట్లేదు భవానీ. ఇది వ్యాపారం కాదు, హృదయ స్పందన. అమ్మాయి గారు, పెదబాబు గారు మారాజులెక్కే ఉన్నారు. సన బాగా గీశారు. ఈ మహారాజుని నీ కళ్ళతో కట్టిపడేశావే, ఆ కనికట్టేంటో నాకు తెలియాలి. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలన్న మా పెద్ద కోడలు కోరిక తీర్చాం. నువ్వనుకున్నట్టే 7 వారాల నగలేసుకున్న నీ ఫోటోలు 7 ఖండాల్లో ప్రచారం చేయిస్తాం. 16 కంపెనీలను ఒంటి చేత్తో నడిపిస్తున్న ఘట్టమనేని దేవేంద్ర చెయ్యి పట్టుకోబోయే అదృష్టవంతురాలే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అని గర్వంగా చెప్పుకోవాలి. వెళ్ళమ్మా, ఆ నగలు వేసుకుని మా ఇంటి మహాలక్ష్మిలా తయారవ్వు. పార్వతి, అమ్మగారు, చంద్రముఖిని బంగారు బొమ్మలా తయారు చేయడం నీ బాధ్యత. అట్టగే అమ్మగారు. వెళ్ళు. అమ్మాయి గారు, వెళ్దాం రండి. ఆంటీ, మీరు డ్రెస్సింగ్ రూమ్ లో వెయిట్ చేయండి. విఠల్, వెళ్ళండి ఆంటీ. రండి అమ్మాయి గారు. పార్వతే, నువ్వు వెళ్ళు, నేనొస్తాను. అట్టగే అమ్మాయి గారు. మార్చి మార్చి చూసినా పార్వతి అయితే మారదు రుద్రపాటి చంద్రముఖి. అఖిలక్క పార్వతి పెయింటింగ్ ని చూస్తుందేమోనని నువ్వు సైగ చేసి దేవా పెయింటింగ్ పెట్టించడం నేను గమనించాను. అఖిలక్క పెద్ద కోడలి మొహాన్ని ప్రేమతో చూస్తోంది గాని వెనక జరుగుతున్న తతంగాన్ని చూడలేదు.
పార్వతి కళ్ళను దేవ ఆరాధిస్తున్నాడని ఇంట్లో ఎవరికైనా తెలుసా? నీకు మాత్రమే తెలుసా? నాకు మాత్రమే తెలుసు. ఆ కళ్ళని ఆరాధించడమే కాదు, ఆ కళ్ళు ఎవరివా అని ఆరా తీస్తున్నాడు కూడా. పార్వతివే అని తెలిసిందనుకో, నువ్వు 7 వారాల నగలు కాదు కదా, 52 వారాల నగలు, వజ్రాలు, రత్నాలు, హారాలు వేసుకొని దేవా ముందు నిల్చున్నా నిన్ను చూడ్డు. పార్వతి జాతకం నీకు తెలీదు. మెళ్ళో నల్లదారం వేసుకుంది కాని అది పట్టిందల్లా బంగారమే. ముద్ద మందారం మొక్కని పట్టుకుని సిటీలో దిగిందనుకున్నాను, కానీ అది ఊళ్ళో నక్కని తొక్కొచ్చి దిగిందని దానికి పట్టిన అదృష్టాన్ని తలుచుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది. ఒక్కటి మాత్రం ఊహించి చెప్పగలను చంద్రముఖి, ఇవి పార్వతీ కళ్ళు అని దేవాకి తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాడన్న గ్యారెంటీ కూడా ఇవ్వలేను. ఈ పెళ్లితో కొత్తగా జీవితం మొదలవుతుందనుకున్న నువ్వే జీవితం ముగిసిపోయిందనుకుంటావు. నెవర్. రంగు పులమడవే తెలుసు అనుకోకు, రక్తం చిమ్మించడం కూడా తెలుసు. నాకు దక్కనిది ఇంకెవరికైనా దక్కుతుందనిపిస్తే మరణమే. ఏ మెంటల్, ఏంటిది? దండేశాను మావా. నువ్వు కూడా నా మెళ్ళలో దండేసావనుకో, మొగుడు పెళ్ళాలాట ఆడుకోవచ్చు. ఆర్ యు మ్యాడ్? గెట్ లాస్ట్. సిరాకు పడుకు మావా, ఇంట్లో ఎవ్వరూ లేరు. 7 వారాల నగలు అట్టుకొని ఆంటీ వాళ్ళు చంద్రముఖి అక్క వాళ్ళ ఇంటికెళ్లారు. నీ ఒంటరితనాన్ని ఏకాంతం చెయ్యాలని పూలదండతో వస్తే దండెత్తుతావేటి? ఆ భాష ఏంటి, ఆ లోకం ఏంటి? వింటుంటేనే కంపరంగా ఉంది. ముచ్చట్లు పక్కన పెట్టి 3 ముళ్ళ ఆట అయినా ఆడుకుందామా మామ? నీ మొహం, నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. 3 ముళ్ళాట అంటేనే ముళ్ళు మీద పడి దొల్లినట్టుంది. అసలు అసలు నువ్వు ఎదురుగా ఉంటేనే ఒళ్ళంతా తేళ్లు జైలు పాకినట్టుంటుంది. మామా, నా చెయ్యి నీ ఒంటి మీద పడితే ఎలా ఉంటుందో చెప్పు. నన్ను టచ్ చేయకు. నన్ను టచ్ చేసావంటే నిన్ను ఇక్కడి నుంచి తోసేయడమో లేదంటే నేను ఇక్కడి నుంచి దూకేయడమో ఏదో జరుగుద్ది. రేయ్ పొట్టి బుడంకాయ్, మామా మామా అని మీద పడుతుంటే అలసైపోయానా? రేయ్, ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా దిగజారిందంటే ఆ మగాన్ని ఎంతలా ఇష్టపడుతుందో అర్థం చేసుకోవాలి గాని కరెక్ట్గా లేదనో క్యారెక్టర్ లేదనో అనుకోకూడదు. నిన్ను ఏడిపిస్తున్నానంటే నీ కళ్ళల్లో నీళ్లు తెప్పించాలని కాదురా, నీ మొహంలో నవ్వు తెప్పించాలని. చేసావులే కామెడీ. పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకుని వెళ్తే చంపక వాపు రాకుండా ఉంటుంది. నువ్వు కొట్టినప్పుడైనా నన్ను టచ్ చేస్తావన్న ఆశరా. అబ్బా, నన్ను విసిగించుకో. ఎలా ఇక్కడి నుంచి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా మావా, నీ మూడు చేంజ్ అవుతుందేమో చూస్తా. ఏదో జీవితం అని. నిజంగా దేవసార్ దేవుడ్రా. అమ్మ చెప్పిందని నిన్ను తిరిగి కంపెనీలో చేర్చుకున్నారు. కాని పోస్టర్లో ఆ కళ్ళు, పార్వతీ ఫోటో, కాబోయే ఆవిడ అడగగానే ఓకే చెప్పి మార్చేస్తున్నాడు. సారేం స్పెషల్ కాదురా, అందర్లాంటి వాడే. లేదురా, అందరిలాంటి వాడు కాదు. నాకు జాబ్ వచ్చింది, నెల తిరిగితే జీతం వస్తుంది. అది కాదురా జీవితం. దేవసార్ దేవుడని
మనలాంటి వాళ్ళు ఆరాధిస్తారు, కానీ ఆ దేవుడే పార్వతి కళ్ళను ఆరాధిస్తున్నాడు. ఆ కళ్ళు ఎవరివో తెలుసుకోమని నాకు 100 సార్లు చెప్పారా, కానీ ఒక్కసారి కూడా నిజం చెప్పలేకపోయాను. భవానీ మేడం చెప్పినట్లు ఆ కళ్ళు పార్వతి అని తెలిసాక ఇలా మామూలుగా ఉన్నారంటే నాకేం అర్థం కావట్లేదురా. పార్వతిని నువ్వు అన్నట్టు ఆరాధిస్తే చంద్రముఖి మేడం ఫోటో పెట్టమని అనరు. భవానీ మేడం చెప్పింది నిజంరా, అయినా మళ్ళీ ఒకసారి చెబుదాంరా. నీకేమైనా మెంటలా? ఇంకొకరి జీవితంలో జోక్యం చేసుకోకూడదని అఖిలాండేశ్వరి మేడం చెప్పారా లేదా? నా వంతుగా చెప్తే ఆయనకి పార్వతి కళ్ళంటే అభిమానం, ఆరాధన అని చెప్తాను. కాదు, ఆ ఫోటోలో చూపిస్తాను. ఉద్యోగం పోతేనే బ్రతకడం కష్టం అన్నావు, అటువంటిది ప్రాణమే పోతే? నా మాట వినరా? ఒక మాట చెప్పకపోయినా కనీసం ఫోటో అయినా చూపిస్తాను. శివ, ఏ ఫొటోస్ చూపించాలని అనుకుంటున్నారు? సార్, అది 3D ఫార్మాట్లో ఫోటో డిజైన్ చేశాడు సార్. మీరు చూస్తే లోగో ఫైనల్ చేయొచ్చని. మార్కెటింగ్ పోస్టరా? ఈవినింగ్ చూస్తాను. ఓకే సార్. అర్జెంట్గా చంద్రముఖి ఫోటో షూట్ చేయాలి. మన న్యూ బ్రాండ్ అంబాసిడర్గా పార్వతి స్థానంలో 7 వారాల నకలతో అంత ఇంప్రెసివ్గా డిజైన్ చేసి పెట్టాలి. ఎస్ సార్. చంద్రముఖి ఫోటోల్ని అంశివ ఐస్ని కూడా చంద్రముఖి కళ్ళు పెట్టండి. షూర్ సార్. మేక్ ఇట్ ఫాస్ట్. 10 minutesలో చంద్రు ఇంట్లో గ్యాదర్ అవ్వాలి. ఓకే? ఎస్ సార్. చూసావరా, పార్వతినే బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ నుంచి పక్కన పెట్టారంటే ఆ కళ్ళు ఆమె ఉన్నా కూడా పట్టించుకుంటారటవా? మనిషిని పోస్ట్ నుంచి తప్పించొచ్చు, కానీ హార్ట్ నుండి తప్పించలేము. దేవా సార్, పార్వతి ఏదో ఒకరోజు ఒకటవుతారని నా 6th సెన్స్ చెప్తుందిరా. పాగలగాడివారా నువ్వు? కట్టమనేని చక్రవర్తి ఎక్కడా? ఇంట్లో వంట పని చేసే ఆ పార్వతి ఎక్కడా? మహి, కమ్ ఫాస్ట్. ఏంటి కాకిలరుస్తున్నావు? ఏంటి గోలా? గోల కాదురా బాలక. నిశ్చితార్థం షాపింగ్ పూర్తయింది. బావ ఘట్టమనేని దేవేంద్ర, అక్క రుద్రపాటి చంద్రముఖిల తర్వాత బొల్లి ప్రిన్స్ మహేంద్ర అండ్ మహచనేని ప్రిన్సెస్ ఐశ్వర్యల నిశ్చితార్థ ముహూర్తానికి అన్నీ రెడీ. ఆపుతావా? మొదటిది కరెక్ట్. అన్నయ్య వదిన నిశ్చితార్థం. నీకు నాకు నిశ్చితార్థం ఏంటి తెల్లపంది? మెంటలా నీకు? ఎప్పుడు కామెడీ చేయాలో ఎప్పుడు సీరియస్ గా ఉండాలో తెలీదా? సరే వదిలే. ఇదిగో మన నిశ్చితార్థపు ఉంగరాలు ఎలా ఉన్నాయి? మహి, ఏంట్రా ఇది? ఉంగరాలు అలా కొట్టావేంట్రా? నిన్ను కొట్లే, సంతోషించు. మళ్ళీ ఏమైందిరా నీకు? ఆర్ యు మ్యాడ్? పిచ్చా నీకు? అవునే, పిచ్చే. నువ్వు రంభా, ఊర్వశి, మేనక మిక్సీలేస్తే పుట్టిన మార్చిపోయిన ఫ్యామిలీ గంధర్వకన్యవి. నువ్వంటే పిచ్చి. నువ్వెవరో నేనెవరో అర్థమైందా? ప్లీజ్ అలా మాట్లాడకురా. నాకు భయంగా ఉంది. అబ్బో, నీ నంది అవార్డ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించుకో. నీకు 190 సార్లు చెప్పాను ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు అని. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్.
ఏం చేశాను నేనంటే ఎందుకంత అసహ్యం? నిన్నే చెప్పు, ఏం చేశాను? హే, కుక్కలా ఎందుకు అరుస్తావు? నువ్వు నీ పొగరు అన్నీ ఏవి నాకు నచ్చు. నువ్వంటే ఎలర్జీ, నువ్వంటే మోసం, నువ్వంటే చీటింగ్. నువ్వు నీ ఫ్యామిలీ స్టేటస్ కోసం గడ్డి తింటారు. బాలాంటి స్టేటస్ ఉన్న వాళ్ళు దక్కించుకోవడానికి గడ్డి పెడతారు. మాసిపోయిన మమ్మీ టమ్మీ డాడీ. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. నన్ను ఊరుకుంటాను. నా ఫ్యామిలీ గురించి మాట్లాడవనుకో చంపేస్తాను. నాకన్నా వయసులో చిన్నోడివి, ఏమీ తెలీదు. చిన్న పిల్లాడి మనస్తత్వం అనుకున్నాను. నోటికొచ్చినట్టు వాగితే మూతి పళ్ళు రాలుతాయి. కొట్టవే, కొట్టు. నువ్వు కొట్టడానికి పుట్టావు, మేము కొట్టించుకోవడానికి పుట్టావు. తిరిగి కొడితే గో పగిలిపోద్ది. అదేంట్రా మొన్న సరదాగా మాట్లాడావు? పాటలో మన జంట శివపార్వతుల జంట అన్నావు. తొక్కేం కాదు, అమ్ముందని ఏదో లిప్ కలిపేశాను. నువ్వు నేను శివపార్వతులంటే జనాలంటే రాళ్లతో కొడతారు. సమస్య లేదు. వెళ్ళి నీకు తగ్గ ముంతనో బొంతనో పెళ్లి చేసుకో. ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వేం చెప్తే అది వినడానికి ఎల్కేజీ పాపననుకున్నావా? నాకొక్కటే తెలుసు, ఈ ఇంట్లో అడుగు పెట్టాకే తెలుసుకున్నాను. అదేంటో తెలుసా? రే మెంటల్, ఇటు చూడు, నా కళ్ళల్లోకి చూడు. ప్రేమించడం నేర్చుకున్నాను. అర్థమైందా? నిన్నే ప్రేమిస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. అది జరగదు. వెళ్ళి గోదాట్లో దుక్కు. మర్యాదగా ఇల్లు నన్ను వదిలి వెళ్ళిపో. చెప్పుడైతే నీ పేరు మార్చుకోకుండా వెతవేషాలేసావో అప్పుడే నువ్వంటే నాకు అసహ్యం వేసింది. స్టూపిడ్. అది అప్పుడు. ఇప్పుడు నువ్వంటే నాకు ప్రాణం రా. I love you so much, Mahi. I promise. I swear on you. I love you. I love you. I love you. Get out. నా చావు నేను చేస్తా, నీ చావు నువ్వు చావు. నిశ్చితార్థం పెళ్లిళ్ళైనా అవి పెటాకులు అవుతాయి. రాయం చేసుకోవాలనుకుంటే కాపురం అక్కర్లేదనుకుంటా. నీ కర్మ. అర్థమైందా? నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. అరచి గీ పెట్టినా, మాటలతో చిత్రహింసలు పెట్టినా నీ మాట వినే సమస్య లేదు. రే స్టూపిడ్, సరిగ్గా విను. నువ్వే నా ప్రపంచం, నువ్వే నా జీవితం. జస్ట్ ఐ లవ్ యూ, ఐల్ డై ఫర్ యూ, అంతే. నేను చచ్చినా, నన్ను చంపినా ఈ ఐశ్వర్య పెళ్లి చేసుకునేది నిన్నే. ఓకే? మహి, ఒక్క మాట విను. అప్పటి ఐశ్వర్యను కాదు, నేను మారాను. టేక్ కేర్. నా బొంద. మారడానికి నువ్వు మనిషివైతే కదా 50 కేజీల కొవ్వువి. అది కరిగినా మళ్ళీ పెరిగిపోద్ది. నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే సన్యాసం తీసుకోవడం బెటర్.
ఎలా నిశ్చితార్థం జరిపిస్తావో నేను చూస్తా.